ముందుగా లంకా ప్రీమియర్ లీగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ నేను వాటికి ప్రిడిక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది, కానీ వీడియోస్ అయితే చేయట్లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే విన్నర్ టీం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి నేను దాని వీడియో కూడా చేశాను. వరల్డ్ కప్ మ్యాచ్లకు కూడా అలాగే చెప్పాను ప్రిడిక్షన్. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను. ఎవరికైనా లంక ప్రీమియర్ లీగ్లో ఇంట్రెస్ట్ ఉంటే విన్నర్ ఎవరో తెలుసుకోవాలని నేను ఆ వీడియో చేసి పెట్టాను, చూడండి. నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్ర చేయటం అమితాబ్ బచ్చన్కి ఇష్టం లేదా ఫ్రెండ్స్, దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, మరి అమితాబ్ బచ్చన్ కల్కి సినిమాలో చేసిన అశ్వత్థామ పాత్ర హీరో తర్వాత హీరోకి ధీటైన పాత్ర, అద్భుతమైన పాత్ర. మరి ముందుగా చెప్పుకుంటే ఈ పాత్రకి అమితాబ్ బచ్చన్ ఒప్పించడానికి నాగ్ అశ్విన్ తొలిసారి మీటింగ్ జరిగినప్పుడు, వీళ్ళిద్దరికీ ఇతను క్యారెక్టర్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు, తొలిసారి మీటింగ్ జరిగినప్పుడు నాగ్ అశ్విన్, సార్ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇందులో అశ్వత్థామ పాత్ర ఉంది, అశ్వత్థామ మంచి హైటు కనుక మీరు ఆ పాత్ర చేయాలి అని అన్నాడంట. వెంటనే అమితాబ్ సారు, అదేంటయ్యా పాత్ర హైట్ ఉండిద్దని నాకు చెప్తున్నావా, నా టైం వేస్ట్ చేయబాక, నీ టైం వేస్ట్ చేసుకోబాక అని చెప్పాడంట. వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ జరిగినప్పుడు, సార్ మీకు నేను కథ చెప్తాను, మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ చేస్తారు, నేను మళ్ళీ మిమ్మల్ని అడగను, ఈ క్యారెక్టర్కి మీరే సూట్ అవుతారు, నేను కథ చెప్పిన తర్వాత మీరు చేయను అంటే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను అన్నాడంట. కథ చెప్పిన తర్వాత నాగ్ అశ్విన్ని భుజం తట్టి, ఎన్ని కాల్ షీట్లు కావాలో అన్ని కాల్ షీట్లు ఇస్తాను, నా క్యారెక్టరు నాకు చాలా బాగా నచ్చింది, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ నేను చేస్తాను, మంచి క్యారెక్టర్ ఛానల్ తర్వాత చేస్తున్నానన్న తృప్తి వస్తుంది, కనుక మీకు కాల్ షీట్ల విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయండి, కాల్ షీట్ల గురించి ఆలోచించబాకండి, కావాలంటే ఇంకో 4 రోజులు 10 రోజులు అదనం ఇద్దాం, చాలకపోతే ఇంకో 10 రోజులు అదనం ఇద్దాం అని అన్నాడంట. ఎందుకంటే క్యారెక్టర్ అంత బాగా నచ్చింది. ముందరగా కాన్ఫిడెంట్గా కథ చెప్పిన నాగ్ అశ్విన్ నచ్చాడంట. మీకు సినిమా చెప్తాను, నచ్చితేనే మీరు క్యారెక్టర్ చేస్తారు, నేను మళ్ళీ మిమ్మల్ని క్యారెక్టర్ చేయండి అని అడగను, క్యారెక్టర్ స్టోరీ విన్న తర్వాత మీరు ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేయను అనరు అనే కాన్ఫిడెన్స్తో నేను కథ చెప్తున్నాను అంటాం కూడా బాగా నచ్చిందని ఆయన చెప్పాడు. ఫ్రెండ్స్, మరి అంటే ఇవన్నీ గతంలో చెప్పిన, ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కాదు ఫ్రెండ్స్, సినిమా స్టార్టింగ్ అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూస్. ఫ్రెండ్స్, మరి ఈ క్యారెక్టర్ కోసం అమితాబ్ బచ్చన్ ఎంత కష్టపడాడో మా అందరికీ తెలుసు. ముఖ్యంగా 3 గంటలు మేకప్ వేయడానికి పట్టిద్దంట టైం, అలాగే ఆ తర్వాత 2 గంటల పైనే మేకప్ తీయడానికి సరిపోయిద్దంట. 5 గంటల సేపు మేకప్కే కేటాయిస్తే 5-6 గంటల సేపు ఇక షూటింగ్ ఎప్పుడు చేస్తుంటారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీని గురించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అమితాబ్ బచ్చన్ గారికి స్టార్డమ్ కొదవలేదు, సూపర్ స్టార్, అతను చూడాల్సిన శిఖరాలు అయితే ఏమీ లేవు. అవార్డ్స్ విషయానికి వస్తే అతను అందుకొని అవార్డ్స్ లేవు. ఒకవేళ రెమ్యునరేషన్ ఒప్పుకొని ఈ వయసులో సినిమా చేస్తున్నాడంటే అసలు దానికి కొదవే లేదు. రెమ్యునరేషన్ కోసం సినిమా చేసినంత అవసరం అమితాబ్జీకి ఈ వయసులో లేదు. ఎందుకంటే 2 యాడ్స్ చేసుకున్నా కానీ ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వచ్చేసింది. కానీ నటన మీద ఇష్టంతో మనం చూసుకుంటే ఆయన వయసు దాదాపు నాకు తెలిసి 80 పైనే ఉండిద్ది. ఎందుకంటే మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు 70స్లోనే అమితాబ్ సార్ చాలా సినిమాలు రీమేక్ చేస్తున్నాడు. అప్పటికి ఆయనకు 30 ఏళ్ళు వేసుకున్న 30, 20, 50, 80 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాయి. మరి 80 ఏళ్ళ వయసులో ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారు, నటన అంటే ఎంత ప్యాషన్తో ఉన్నారు, కష్టపడటానికి ఎంత ఇష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్క యువనటులు కూడా ఆలోచించాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఆయనకి నటన అంటే ఎంత ఇష్టం అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. 2016, 2015 సరిగా గుర్తులేదు, జాతీయ అవార్డు ప్రకటించారు. సినిమా పేరు పీకు అనుకుంటా, పీకునో ఫా సినిమానో, ఆ రెండు ఒక 3-4 సంవత్సరాల గ్యాప్తో వచ్చినాయి. రెండింటికి జాతీయ అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. పీకు సినిమానే అనుకుంటా. ఆ సినిమాకి జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఆయనకి ఆపోజిట్ పర్సన్ ఎవరంటే ఆయనకు పోటీ ఇచ్చింది విక్రమ్. ఐ సినిమాతో విక్రమ్ పోటీ ఇస్తే
అందరూ విక్రమ్కే వచ్చింది అనుకున్నారు ఆల్మోస్ట్. కానీ అమితాబ్ సార్కి అవార్డు రావడంతో ఆయన్ని కొంతమంది ఇంటర్వ్యూ అంటే మీడియా వాళ్ళు అడిగినప్పుడు, సార్ మీరు చూడని శిఖరాలు లేవు, అందుకని అవార్డ్స్ లేవు, కానీ ఒక యువ నటుడు విక్రమ్కి ఈ అవార్డు వచ్చిందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీకు వచ్చింది, దాని గురించి మీ కమెంట్ ఏంటంటే ఆయన హుందాగా చెప్పాడు, నేను కూడా విక్రమ్కే వచ్చిద్ది అనుకున్నాను, కానీ నాకు అవార్డు వచ్చింది, జ్యూరీ సభ్యుల్ని మెచ్చుకోవాలి, కానీ నేను ఇవ్వమని అడిగింది లేదు, ఇస్తే వద్దనేది లేదు, అద్భుతంగా చేశాడు విక్రమ్, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఈ అవార్డు నా కష్టానికి, నా నటనకి, నేను తీసుకున్న రిస్క్కి ఇచ్చిన అవార్డు, నా ప్రతిభకి ఇచ్చిన అవార్డు, కాబట్టి నేను ఈ అవార్డుకి అర్హుడిని అని నేను అనుకుంటున్నాను. విక్రమ్ కూడా అద్భుతంగా చేశాడు. నేనైతే వచ్చిద్ది అనుకున్నాను విక్రమ్కి, కానీ నాకు వచ్చింది. ఏదైనా లక్ అని అన్నాం, లక్ అని ఎవ్వరు అనవద్దు. అక్కడ నాకు కష్టం కనబడుతుంది, నా నటన కనబడుతుంది, కనుక ఆ అవార్డు నాకు వచ్చింది. దానికి 100% అర్హుడిని నేను కాబట్టి నాకు ఇచ్చారు అవార్డు. అంతేగాని ఇంకో నటుడిని తక్కువ చేయకండి, అతనికి రావాల్సిన అవార్డు మీకు వచ్చిందని, నాకు రావాల్సిన అవార్డు ఇంకోళ్ళకి వచ్చిందని చెప్తే ఒక నటుడిని ఇంకో నటుడు తక్కువ చేసినట్టుండిద్ది, కాబట్టి మీరు ఆ కమెంట్ ఎప్పుడు చేయబాకండి అని చెప్పాడు. ఎంత హుందాగా చెప్పాడు. ఆ వయసులో కూడా ఆయనకి అవార్డు అసలు అవసరం లేదు, కానీ ఆయన తన నటనకి ఇచ్చారు అన్నారు. ఒక నటుడికి చప్పట్లు అవార్డులు అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఇక అశ్వత్థామ క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే సినిమాలో హీరో తర్వాత హీరో క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు అమితాబ్ సారు. ఆల్మోస్ట్ ప్రభాస్కి పోటాపోటీ క్యారెక్టర్ సినిమాలో. నటన గురించి ఇంకా ఆయనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు, నటనలో ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అసలు చేసిన ఎనర్జీ కానీ మీరు కొన్ని ఈవెంట్లలో చూస్తే, అంటే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ చేసినప్పుడు చూస్తే ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారు. ఈ వయసులో కూడా ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారు. సినిమా మీద ఎంత ఇష్టం ఉండకపోతే మీరు చూడండి, ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో మీడియా సమావేశంలోనో అశ్విని దత్ గారి కాళ్ళకు దండం పెట్టబోతాడు. నిజం చెప్పాలంటే అశ్విని దత్ గారు అమితాబ్ మీద చిన్నవాడు, కానీ ఆయన ఒక నిర్మాతకి ఎంత విలువిచ్చాడు అనేది మన ఆ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. అద్భుతంగా చేశాడు. అశ్వత్థామ క్యారెక్టర్కి అమితాబ్ తప్ప ఇంకెవ్వరూ సూట్ కారు అనే విషయాన్ని 100కి 100 సార్లు ఖచ్చితంగా నిరూపించాడు. సరే, ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమాకి ఖచ్చితంగా అమితాబ్ సార్కి ఏదో ఒక అవార్డు ఖచ్చితంగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా చేశాడు, క్యారెక్టర్ని అద్భుతంగా పండించాడు. నేనైతే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కమల్ సార్ యాక్టింగ్ చూద్దాం అనుకున్నాను. కమల్ సార్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది, సో కమల్ సార్ కోసమే నేను సినిమాకి వెళ్తున్నాను అని చెప్పాను. కానీ సినిమాలో చూస్తే కమల్ హాసన్ గారిది 2-3 సన్నివేశాలకే పరిమితం అయిపోయింది. పార్ట్ 2లో అతనిది ఎక్కువగా ఉండిద్దని తెలిసింది. నేనైతే కమల్ సార్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నన్ను ఎక్కడ సినిమాలో డిసప్పాయింట్ చేయని అంశం ఏదైనా ఉందంటే అమితాబ్ సార్ నటనే. అతను నిజంగా ఎంతో గొప్ప నటుడని ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు కూడా అతని ఫ్యాన్స్ ఉన్నారు. మనం అయితే హిందీ సినిమాలు చూడం, కానీ ఈ సినిమాతో మాత్రం అమితాబ్ సారు ఇంత గొప్ప నటుడా అని అయితే నాకు అనిపించింది. నేను సినిమా రివ్యూ చెప్పినప్పుడు కూడా చెప్పాను, అద్భుతంగా చేశాడు అమితాబ్ సారు. ఈ వయసులో కూడా ఎంత డెడికేషన్ ఏంట్రా బాబు, ఎంత ఇష్టం ఏంటి నటన అంటే అని అయితే నాకు అనిపించింది. ఈ సినిమాలో వంకబెట్టని క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది అమితాబ్ సారు అశ్వత్థామ క్యారెక్టరే. అద్భుతంగా పండించాడు. ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ అద్భుతంగా పండించాడు. మీరు అతని మొహాన్ని గ్రాఫిక్స్లో పెట్టినప్పుడు కూడా మరి అది అతను ఒరిజినల్గా చేశాడో లేకపోతే ఏంటి అనేది అయితే నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఉండిద్ది. మరి నాకు స్టార్టింగ్లోనే ఆయన చెప్తాడు, సార్ నా కృష్ణుడు చెప్పినప్పుడు మరి నాకు విముక్తి అన్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే యువకుడిగా గ్రాఫిక్స్ చేశారు కాబట్టి మరి అది ఒరిజినల్ ఎఫెక్ట్తో లేకపోతే ఏదో తెలియదు, కానీ అద్భుతంగా చేశాడు. ఇక ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే అతనే సొంతంగా డబ్బింగ్ చెప్పాడని అంటున్నారు. మరి అది నిజమో కాదో అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను సెర్చ్ చేసిన దాంట్లో దాని గురించి పెద్దగా సెర్చ్ చేయలేదు నేను. మరి అమితాబ్ సారే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చాడు అంటే మాత్రం ఇంకా గొప్ప విషయం, ఎందుకంటే అతను డబ్బింగ్ చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కానీ సినిమా మీద మక్కువతో అతను తెలుగులో డబ్బింగ్ చెప్పాడంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అమితాబ్జీ, హ్యాట్స్ ఆఫ్. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. అమితాబ్ సార్ ఈ క్యారెక్టర్ అశ్వత్థామ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి కల్కి రికార్డులు అయితే కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్. బాయ్.